ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు ఈరోజు డిసెంబర్ 6 నుంచి జనవరి 8వ తారీఖు వరకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి ఆ విఆర్ఓ ఎంఆర్ఓ వీళ్ళు వచ్చి రెవెన్యూ సమస్యల మీద గత 5 సంవత్సరాల్లో అక్రమంగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎన్నో రైతుని ఆన్లైన్ చేసుకోవడం, ఒకరి భూమి ఒకడు ఆక్రమించుకోవడం, ఇట్లాంటివన్నీ చాలా సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద వాటి పరిష్కారం కోసం ఈరోజు 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు అత్యవ రూపంలో ప్రతి గ్రామంలో కూడా సదస్సులు పెట్టి తీసుకుంటా ఉన్నారు. ఆ 8వ తారీఖు తర్వాత 45 రోజుల లోపల ఆ సమస్యకు పరిష్కారం కూడా చూపడం జరుగుతూ ఉంది. కాబట్టి మన గ్యాదర్ మొత్తం గ్రామాల్లో మన తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యలన్నిటి కూడా పరిష్కారం కోసం మీరు వాళ్ళందరినీ కూడా ఈ టౌన్లో కూడా మనకి 18వ తారీఖు శంకవరం రెవెన్యూ, 3వ తారీఖు కనిగిరి కాశీపురం రెవెన్యూ సదస్సులు ఉన్నాయి. అవన్నీ కూడా 20 వార్డుల్లో మనకు సమస్యలు ఏదైనా ఉంటే కూడా ఈ పరిష్కారానికి అధ్యయనించుకోవాల్సిన దాని మీద అదొక అంశం. రెండోది వచ్చేసి హౌసింగ్ కాలనీలు, ఇల్లు లేని నిరుపేదలందరికీ వాళ్ళకి సొంత స్థలాలు కానీ ఉంటే అక్కడే ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఇప్పుడు ఒక కేంద్రం నుంచి జీవో జారీ చేసింది. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళు ముందు మనం ఆన్లైన్ చేసుకోవాలి. సచివాలయం పోయి ఆధార్ కార్డు, రేషన్ కార్డు సబ్మిట్ చేసి ఎవరికైతే ఇల్లు అవసరమో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. వీటన్నిటి మీద అక్కడ ముందు నమోదు చేసుకుంటే పేరు రేపు పొద్దున అలాట్మెంట్ అయిన తర్వాత కాలనీలు మార్చిలో అలాట్ అవుతాయి. అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అప్పటికప్పుడు మన కాలనీ కావాలంటే ఈ రోజు ఎవరైతే ఆన్లైన్ చేస్తున్నారో వారి లిస్టులో ఉన్న వాళ్ళకే అర్హత ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా 20 వార్డులలో ఇల్లు లేని ప్రతి కార్యకర్తకు, నాయకుడికి, మన పార్టీ సానుభూతి పనులందరికీ కూడా ఆన్లైన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రజల కోసం పాటుపడుతున్న మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా పేద ప్రజలకు మేలు జరగాలి. గత ప్రభుత్వంలో దౌర్జన్యానికి గురై భూమి పోగొట్టుకున్న వాళ్ళందరి దగ్గర తిరిగి వారికి భూమి ఇచ్చే కార్యక్రమం, ఈ ఫ్రీ హోల్డ్ అని చెప్పేసి దాదాపు 8 లక్షల పైన ఎకరాలని ఎస్సీ, ఎస్టీ దగ్గర, అదేవిధంగా బీసీ దగ్గర ఉన్న పొలాలన్నీ కూడా దౌర్జన్యం చేసి ఇవ్వకపోతే 22,000 పెడతామని చెప్పి బెదిరింపు కార్యక్రమాలతో ఎన్నో పొలాలని కాజేసిన అప్పటి పాలకులందరి కోసం ముందు చెప్పే విధంగా ఈరోజు భూ కబ్జాదారుల చట్టం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి ఇటీవల అసెంబ్లీలో పాస్ చేయించారు. ఏ సామాన్యుడైనా వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో దాన్ని కంప్లైంట్ చేసి నా పొలాన్ని నాయకుడు లాక్కున్నాడని చెప్తే ఆ నాయకుడు నిరూపించుకోవాలి, నేను లాక్కోలేదు అని చెప్పి నిరూపించుకోవాలని చట్టాన్ని తీసుకొచ్చారు. తద్వారా ఏమవుతుందంటే అన్యాయం జరిగిన వాళ్ళు వెళ్ళి ఎక్కడ కంప్లైంట్ చేసినా మీకు న్యాయం జరిగే విధంగా చట్టాన్ని రూపకల్పన చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ముఖ్యమంత్రి వెళ్ళినా, మంత్రులు వెళ్ళినా, మా రాష్ట్ర జాతీయ కార్యాలయంలో తాడేపల్లి దాన్ని చూసినా, మంగళగిరిలో ప్రతి చోట అక్కడికి వచ్చే ఫిర్యాదుదారులు అందరూ ఎవరంటే కంప్లైంట్ చేశారు మొత్తం భూ చట్టాల గురించి. దాదాపు ఈ ఆఫీస్ కానీ ఇంటికి కానీ డైలీ కనిగిరి నియోజకవర్గంలో కొంతమంది వస్తున్నారు. ఎందుకంటే అమాయకులుగా పొలాలను లాక్కుంటారు. అయితే నేను నాయకులకు నా మనం ఏంటంటే ఈరోజు మీరు గ్రామ సభలు పెట్టినప్పుడు, రెవెన్యూ గ్రామ సదస్సులు జరిగినప్పుడు అక్కడ ప్రతి వాళ్ళు దగ్గర ఉండి మన వాళ్ళు ఎవరైతే అన్యాయం చేయబడేదో వాళ్ళకి వెంటబడి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన విధంగా కంప్లైంట్ ఇప్పించి లేదా న్యాయం జరిగే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు తెలియదు, గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెట్టడం అక్కడ పోయి అడిగితే అధికారులు ఏదో మాయమాటలు చెప్పి పంపచ్చు. ఎవరైతే తప్పు చేసిన అధికారుల మీద కూడా చర్య తీసుకోమని చెప్పి కూడా మేము అసెంబ్లీలో కానీ నిన్న కలెక్టర్ సమావేశంలో కానీ కూడా చెప్పడం జరిగింది.
అధికారం తప్పు చేస్తుంటే ఈ అధికారం తప్పు చేశాడు, నా పొలాన్ని ఈ అధికార నిర్లక్ష్యం వల్ల జరిగిందని చెప్తే వెంటనే వారి మీద కూడా మనం చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మీరు అదేదో మీటింగ్ పెట్టుకుంటున్నారు, రెవెన్యూ సదస్సులు అంటే మనపై ఉదయం ఫోటో దిగి ఎంఆర్ఓ వచ్చినప్పుడు మాట్లాడిపోయే విధంగా కాకుండా మీ ఊర్లో వచ్చే 2 రోజుల ముందే ప్రచారం చేసి ఆ రోజు అధికారులు అక్కడ ఉండి స్పాట్గా అక్కడ బీఆర్ఓ ఉండడం జరుగుతుంది, ఎంఆర్ఓ ఉంటారు. అవసరమైతే ఏదైనా గ్రామాల్లో ఎక్కువ సమస్యలు ఉన్నాయని మీరు మాకు తెలియజేస్తే ఆ గ్రామానికి నేను ఆర్టీఓ గారు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఒక్కొక్క మండలానికి ఒకరోజు కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాం. అవకాశం ఉంటే మేడం గారిని కూడా కనీసం లేదా మన నియోజకవర్గ స్థాయిలో మీటింగ్లో పెట్టి అక్కడ పరిష్కారం కాని సమస్యలు కూడా మనం వారి దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ ప్రయత్నం జరుగుతూ ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేగాని రెవెన్యూ సదస్సు రోజు మీరు ఇక్కడ టౌన్లో తిరుగుతూ కార్యకర్తలు పట్టించుకోకపోకుండా మళ్ళీ కార్యకర్తలు తీసుకొని ఇక్కడ ఎవరైనా వచ్చారంటే రెవెన్యూ సదస్సులో మీరు కంప్లైంట్ ఇచ్చి మీకు అక్కడ రెస్పాన్స్ రాకపోతేనే మన దగ్గర కానీ జిల్లా కానీ లేదా రాష్ట్ర పంచాయతీ ఆఫీస్ కార్యాలయానికి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి. మీరందరూ సరదా అయిపోయింది వస్తే ఇక్కడ ఆఫీస్కి వచ్చి ఎమ్మెల్యే గారికి మాట చెప్పి వెళ్ళిపోతే కాదు, అక్కడ స్పాట్లో మీకు జరిగిన సమస్య మీద వివరణ ఇవ్వడానికి బీఆర్ఓ సిద్ధంగా ఉంటాడు, ఎంఆర్ఓ సిద్ధంగా ఉంటారు, మిగతా అధికారులు సిద్ధంగా ఉంటారు. అక్కడ మన సమస్యను పరిష్కారం మీరు ఇచ్చిన కంప్లైంట్ రిజిస్టర్ కాబడుతుంది, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి సీరియస్గా తీసుకోమని ప్రతి కార్యకర్త చెప్పడానికి ఒక ముఖ్య ఉద్దేశం. మరి అదేవిధంగా ఈ ఇళ్ల సమస్య మరి గతంలో జగనన్న కాలనీ పేర్లు చెప్పేసి పనికిరాని చోట పొలాలు కానీ స్థలాలు కానీ ఇచ్చేసి దాంట్లో కోట్ల రూపాయల డబ్బు వృధా చేసి ఈరోజు లబ్ధిదారులు కట్టుకోకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి మీకు మీ సొంత స్థలం నుండి మీరు కట్టుకోదలుచుకుంటే అక్కడ ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ ఇల్లు మీరు ఏది ఆన్లైన్ చేసుకొని దానికి ఒక ఫార్మాట్ ఇచ్చున్నారు, తద్వారా మీరు కొత్త ఇల్లు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. అదే ప్రక్రియ ద్వారా మీకు ఇల్లు పట్టాలు లేకపోతే పట్టాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనిచ్చే పరిస్థితి అది త్వరలో జరగబోతుంది. మరి అదేవిధంగా రేషన్ కార్డులు ఉన్నాయి, బైఫర్కేట్ కాకుండా ఎవరైనా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే ఇప్పుడు ఆల్రెడీ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే చట్టాన్ని కూడా మనం ప్రోగ్రాం జరగబోతుంది. కాబట్టి ప్రతి వారు రేషన్ కార్డు కూడా అప్లై చేసుకునే విధంగా మన నాయకులం అందరూ కూడా, ఎందుకంటే మనం ఎంతో పోరాడి తెచ్చుకున్న ఇది ప్రభుత్వం, మన ప్రజలకి మనం అందరం జవాబుదారితనంగా ఆ పని చేసే భవిష్యత్తులో మీకు ఉండదు. ఇది రేపు లాక్ ఓపెన్ అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆ రోజు వచ్చి మీరు రేషన్ కార్డు అడిగితే తిరిగి ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి సీరియస్గా తీసుకోమని మీ అందరినీ కోరుతూ ఉన్నాను. మరి అదేవిధంగా రేపు 11వ తారీఖు మన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు ఇక్కడికి వచ్చి మన సిమాన్ సెంటర్ని, మన కంగారు మదర్ కేర్ సెంటర్ని ఓపెన్ చేయడానికి వాళ్ళు రావడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ మన డాక్టర్ తిరుపతి రెడ్డి గారు ఆప్థమాలజిస్ట్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. గైనకాలజిస్ట్ సునీత గారికి ఇంతకుముందే ఆర్డర్ వచ్చింది. అదేవిధంగా పామూరులో ఉన్న మేడం గారిని కూడా ఒక 3 days ఇక్కడ రిప్లేస్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి నాకు తెలిసి జనవరి మొత్తం డాక్టర్లు కూడా ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన్నారు. ఇంకొక ప్రైవేట్గా ఒక గైనకాలజిస్ట్ గారు కూడా ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె కేసు బై కేసు చేయడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. అనుభవజ్ఞులు పూణేలో పనిచేస్తుంది, మన ప్రాంతీయ వాసులు కాబట్టి ఆమె ఇక్కడ స్కాన్ సెంటర్ పెట్టుకొని ఆ స్కాన్తో పాటు ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సేవ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి ఒక 11th, 12th, 12, 13వ తారీఖు నుంచి ఇక్కడ ఆపరేషన్స్ థియేటర్ కానీ వార్డ్స్ కానీ మనం బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాం. బయటికి వెళ్తే ఒక డెలివరీకి 50,000 నుంచి 70,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఉచితంగా జరిపించే ఏర్పాట్లు చేయబోతున్నాం. అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో దాదాపు ముఖ్యమంత్రి గారు కూడా మన హాస్పిటల్ డెవలప్మెంట్ పిక్చర్స్ చూపించాం. ఇది కలిగిరిలోనే 2-3 సార్లు అడిగారు, ఒంగోలు కలిగిరి అని ముఖ్యమంత్రి గారు ఆశ్చర్యంగా అడగడం కూడా జరిగింది. కాబట్టి మన
ఇది ప్రచారానికి గ్రామ స్థాయిలో తీసుకెళ్ళాలి. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు వచ్చినా కంపల్సరీ ఆధార్ కార్డు తీసుకొని వచ్చే విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం దాదాపు ఇప్పుడు రోజుకి 200 నుంచి 300 మంది పేషెంట్ ఇక్కడ చూపించుకోవడం జరుగుతాం. కానీ రికార్డు జరగకపోవడం వల్ల మన 100 బెడ్ల హాస్పిటల్ 50 నుంచి 25కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆ రికార్డు చేపించే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. కాబట్టి మీడియా మిత్రులు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యానికి వచ్చేటప్పుడు కంపల్సరీగా ఆధార్ కార్డు నెంబర్ కానీ ఆధార్ కార్డు కానీ తీసుకొని వస్తే వారి ఉచితంగా పేషెంట్ ఇవ్వడం జరుగుతుంది, టెస్టులు చేయడం జరుగుతుంది, అదేవిధంగా మందులు ఇవ్వడం జరుగుతున్నాయి. ఇంకా ఇక్కడ ఏదైనా లేని టెస్ట్ ఉంటే బయటికి పంపించి చేసే ప్రక్రియ అందులో మనం డెవలప్ అయిపోతున్నామని మీ అందరూ తెలియజేస్తున్నాము. మరి భగవంతుడు దయ వల్ల ఈరోజు 4 చెరువులు అయితే ఫుల్గా నీళ్ళు వచ్చున్నాయి. మరి మన పెద్ద చెరువు కూడా నీరు రావడం మేమైతే ఎప్పుడో చిన్నప్పుడు చూసే కానీ ఈరోజు మొన్న వెళ్ళాం మేము. అప్పుడు చూస్తే అక్కడ వాటర్ లేవు. నిన్న 4 గంటలకు వెళ్తే చెరువు నిండా నీళ్ళు రావడం ఆ వరుణ్ దేవుడికి ధన్యవాదాలు చెప్తే, ఎందుకంటే మన ప్రాంతంలో ఇది ఎన్ని కోట్లు పెట్టినా ఏ ప్రభుత్వం వచ్చినా చేయలేని ప్రక్రియ భగవంతుడు ద్వారా జరిగింది. కాబట్టి మనం కూడా వాటర్ కన్జర్వేటివ్ సిస్టాన్ని ఇంకా కూడా ఈరోజు మేము ఇప్పుడు కొండ దగ్గర ఉన్న ఈ వాగులన్నీ కూడా కలిపి డైరెక్ట్గా నాగుల చెరువు చేసేదానికి ఎస్సీ ఇరిగేషన్ మన డిఈలు జేఈలు అందరం కూడా మన క్వారీ ఏరియాకి వెళ్ళేసి ఎక్కడి నుంచి ఎండ్ చేస్తే బాగుంటుంది త్వరలో సర్వే చేసి ఆ చెరువులో కొండ దగ్గర పడే నీళ్ళన్నీ కూడా మన చెరువుకు వచ్చే విధంగా, అదేవిధంగా కనిగిరి పెద్ద చెరువు కూడా ఏదైతే ఆటంకపరిచి కొన్ని డంపింగ్ యార్డ్ వల్ల కొంత వాటర్ రాలేదని చెప్తున్నారు. అదేవిధంగా పైన ఎక్కడైనా అబ్స్ట్రక్షన్స్ ఉంటే కంపల్సరీగా కాలువలన్నీ కూడా ఓపెన్ చేసి భవిష్యత్తులో మన చెట్లో మనం నీళ్లు పెట్టుకోవడం వల్ల ఇక్కడ భూగర్భ జలాలు పెంచుకోవడం వల్ల మన నీటి ఎద్దడి నుంచి నివారించే ప్రక్రియలో బాగా చేయడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఆ అరుపు ఆ కేకల వల్ల మనం వాళ్ళ మీద కోర్టు కూడా వేసాం. పనిచేయని కారణం చేత మా ప్రజలు ఇబ్బంది పడ్డారని చెప్పేసి కోర్టు చేయడం వల్ల 90 కోట్ల రూపాయలు ఆ కాంట్రాక్టర్ ఫైన్ వేయడం జరిగింది. కాబట్టి మాకేదైనా అవకాశం ఇస్తారని చెప్పేసి మిగతా కంపెనీలో కూడా లోకేష్ బాబు గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కలవడం జరుగుతూ ఉంది. మన ప్రాంతంలో ఈ భూమికి కూడా 30,000 రూపాయలు కౌలు ఇచ్చే ప్రక్రియ, గడ్డిని పండించి ఆ గడ్డి ద్వారా విత్తనాలు అనే ఒక కెమికల్ని తీసి తద్వారా మనం డీజిల్లో కానీ కరెంటు ప్రొడక్షన్ కానీ దాన్ని జరపడం వల్ల భూములు సారవంతమైతే ప్లస్ రైతుకు 30,000 కౌలు వస్తుంది. అదే రైతు ఆ పంటను పండించి కంపెనీకి అమ్మితే ఆ 30,000 రూపాయలు పైన వచ్చిన ఆదాయం కూడా రైతుకి ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్ చేసే విధంగా డిజైన్ చేస్తున్నాం. ఏదో కంపెనీ పెట్టి కంపెనీ వాళ్ళకు మేలు జరిగే విధంగా కాకుండా మన ప్రాంత రైతులు బాగుండే విధంగా చర్యలు తీసుకోవాలనేది ఆలోచనతో జరుగుతుంది అంటూ తెలియజేస్తున్నాం. మనకు శాంక్షన్ అయ్యే పరిస్థితి మన 30 ఎకరాల ల్యాండ్ ఏ పంచాయతీ పనులైనా మెయిన్ రోడ్డుకి ఇస్తే అక్కడ డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అది ఆల్రెడీ మన మామూలు శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా ఢిల్లీలో మాట్లాడటం జరిగింది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నామని తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా మీరు యాక్షన్ కాలేకపోతే చాలా మంది కార్యకర్తలు బాధపడుతున్నారు. వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు తప్పకుండా చూద్దాం. అదేవిధంగా రెవెన్యూ సమస్యలు అయితే మీరు ముందు ఎంఆర్ఓ ఎండిఓ ఆ ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ ద్వారా ఆ ఇష్యూని పరిష్కరిస్తే అక్కడ ఏదైనా న్యాయం జరగకపోతే మనం దాని మీద యాక్షన్ తీసుకునే విధంగా అధికారులు తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై తెలుగు.